నువ్వు పెళ్ళంగా పనికిరావు, ఏదైనా చెప్పుల కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ట్రై చేయతల్లి. హలో సత్యం, ఏమిటా విశేషాలు? 25 నా పెళ్లిరా, తప్పనిసరిగా రావాలి. ఇదిగో వెడ్డింగ్ నోటీస్. ఓహో, కంగ్రాచులేషన్స్ రా. కట్నం ఎంత? ఎంత? 1,00,000. స్కూటర్ కూడా కొనిపెట్టమని అడుగుదాం అనుకుంటున్నాను. అసలు నీ రేట్ ఎంతరా? 1,50,000. 1000 రూపాయలు చేతిగాడివి, నీకు కూడా అంత రేట్ ఏమిట్రా? ఒరే ఫుల్, 1,00,000 అడిగింది ఈ శరీరానికి కాదురా, కేవలం ఈ మీసానికి. బాప్రే, మీసానికి అంత డిమాండ్ ఉంది. మిగిలిన వాళ్ళంతా మధ్యాహ్నం 3 గంటలకు రండి. వెళ్ళండి. నమస్తే. నమస్తే. చూడండి, నేను మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఏమిటది? అదే మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. మీ పేరు? కాళికాదేవి. చాలా చక్కటి పేరు. చూడండి మిస్ కాళికాదేవి, సాయంత్రం మీరు ఇంటర్వ్యూకి రానవసరం లేదు. ఉన్నవి 2 సీట్లు, అవి ఆల్రెడీ ఫిలప్ అయిపోయాయి. అంటే ఇప్పుడు మీకు 2000 3000 లంచం ఇస్తే ఆ ఉద్యోగం నాకు ఇప్పిస్తారు, అంతేనా? అది కాదండి. నల్లుల్లా జలగల్లా నిరుద్యోగుల రక్తం పీల్చే మీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. అది ఒరే మోహన్, నిన్నీ జన్మలో ఏ ఆడపిల్ల లవ్ చేయదురా. అంగట్లో అన్ని ఉండి అల్లు నోట్లో శనని ఈ దేశంలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఒక్కటే నన్ను లవ్ చేయదే. కాలేజీలో చదువుకునేటప్పుడు అనవసరంగా చదువు మీద కాన్సన్ట్రేట్ చేశాను. అమ్మాయిల్ని అల్లరి చేయడం ఎలా అని నేర్చుకున్నట్టయితే ఇంత అవమానపడేవాడిని కాదు కదా. దుర్భర దుస్సహ మహా అవమానం. ఆహా, ఏం నవ్వుతున్నావురా, ఎంత కమ్ముడు పోయావు. ఆహా, ఏం పోజు కొడుతున్నావురా. ఆ సూట్ కూడా మీ మామ కుట్టించిందేగా, కుట్టి పూలన్నా ఇచ్చావా? వాడెవడో చూడండి, మన వైపు చూస్తున్నాడు. అమ్మాయి బానే ఉంది, నువ్వు అంటే తాళి కట్టేయచ్చు. హలో, కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను, మీరు అంటే. హలో డార్లింగ్. హాయ్. ఓ, ఆల్రెడీ ఎంగేజ్డా? సారీ సిస్టర్. అతను చూడు, ఇందాక నుంచి పిచ్చి పిచ్చిగా అవుతున్నాడు. ఓ, కంప్లైంటా? వస్తా.